నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. శక్తివంతమైన మహిళగా నిర్మలమ్మ ఫోర్బ్స్ జాబితాలో చోటు, వరుసగా 6సారి. పోలీసుల తీరుపై బన్నీ అసహనం, అల్లు అర్జున్ భార్య కంటతడి. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు సాధించారు. ఫోర్బ్స్ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయ, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్ ను విడుదల చేస్తుంటుంది. ఈ జాబితాలో ఆమె 34వ స్థానంలో నిలిచారు. వరుసగా 6వ సంవత్సరం ఈ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. పోలీసుల తీరుపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. తనను అదుపులోకి తీసుకోవడంపై మండిపడ్డారు. ఉన్నపళంగా పోలీస్ స్టేషన్ కు రావాలంటే ఎలా అని పోలీసులను ప్రశ్నించారు. బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వరా అని పేర్కొన్నారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ముందస్తు సమాచారం లేకుండా ఇలా అదుపులోకి తీసుకోవడం తగదని తెలిపారు. నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో స్నేహారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల ఉద్రిక్తతలపై విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వం అక్కడి మైనార్టీల భద్రతకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.